ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:45 తర్వాత జరగబోయే సంఘటనలు ఇవే. అయితే ఎటువంటి సంఘటనలు మధ్యాహ్నం 1:45 తర్వాత జరగబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఖచ్చితంగా దేవతారాధన చేసుకోవాలి. అలాగే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మా రాశి గురించి, మా జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు, కానీ కొంచెం మొండితనం కూడా ఎక్కువగానే అని చెప్పుకోవాలి. అలాగే నిజాయితీకి వీరు మారు పేరు అని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ఆలోచనలను స్వీకరించకుండా ఇష్టతను కనుకరిస్తారు. ఇక అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూసారంటే బాహ్య రూపం ద్వారా వారికి అంచనా వేయరు. అంటే కొంతమందికి బాహ్య రూపాన్ని చూసి వారిని అంచనా వేస్తూ ఉంటారు, కానీ వీరిని అటువంటి మనస్తత్వం కాదు. అంచనా వేయటం అస్సలు వీరికి రాదు. సమస్యలు పరిష్కారాల ద్వారా పరిష్కరించుకుంటారు. ఓపెన్ మైండ్తో కలిగి ఉంటారు. అలాగే జ్ఞానం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఆతృత వీరికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే గనక నూతనగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క లైఫ్లోకి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:45 తర్వాత ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు. అంటే అంతకు ముందు వారితో మీకు క్లోజ్ ఉండేది కావచ్చు. ఇక అలాగే అంత ముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది ఉండొచ్చు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల మీరు విడిపోయారు. అయినప్పటి తర్వాత రియలైజ్ అయ్యారు. అంటే ఒకప్పుడు మంచి సన్నిహితులుగా ఉన్నారు, కానీ ఒక చిన్న మనస్పర్ధ కారణంగా వారిని దూరం చేసుకున్నారనే భావన మీకు చాలా బాధ పెడుతూ ఉండేది. వారిని కలుసుకోవాలని చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ కమ్యూనికేషన్ అనేది దూరమైంది. వారి భావన మీకు మనసులో ఉండిపోయింది. వారిని కలుసుకోవాలని చాలా కాలం ప్రయత్నాలు చేశారు. ఇక వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరకలేదు. ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుండి డిలీట్ చేశారని చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తిని కలుసుకుంటారు. అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది. అంటే అనుకోకుండా వారు తరహాపడడం కానీ, వారి నుండి ఏదైనా విషయాలు
తెలియటం కానీ, వారి అడ్రస్ కానీ, వారి ఫోన్ నెంబర్ కానీ లభించడం కానీ జరుగుతుంది. అంటే వారు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయటం లేదా అనుకోకుండా అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామిని కూడా ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారిని కలుసుకుంటారు. కొన్ని మనస్పర్ధాల కారణంగా మీరు విడిపోయారు. మళ్ళీ గతం గురించి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు సంతానంలో లేదా కుటుంబ సభ్యులతో ఏవైనా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు. కానీ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉంది. అంటే అనవసరమైన టాపిక్ విషయంలో ఈ మధ్య ఎక్కువగా కాంప్రమైజ్ నడిచి వాగ్దాలు జరిగి గొడవ పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జరిగిన తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో వారు కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటబోతున్నారు. అంటే చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఆ ఉద్యోగం వదిలేయమని, ఆ కార్యాలయం నుండి బయటకు వచ్చేయమని చాలాసార్లు అనుకుంటున్నారు. కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదలలేకపోతున్నారు. అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ప్రస్తుతం చేసుకున్నటువంటి ఉద్యోగం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి మరికొంతమంది అంటే ఎవరైనా తరహా పడి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నవారు ప్రతి ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ అర్హతకు తగినటువంటి ప్రమోషన్ మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ రాశి వారికి కూడా షేర్ చేయండి.